ప్రార్థిస్తున్నటువంటి సమయంలో మా తండ్రి సుఖవంతమైనటువంటి ప్రసవాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి అంతర్వేది పాలెం నుండి ఇస్సాకు కుటుంబ పక్షంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సంఘస్థులు, ఆత్మీయులు మా ప్రభు యొక్క స్థలంలోనికి మీరు తీసుకొచ్చిన విధానం కొరకే స్తోత్రాలు. గత సోమవారము మా ప్రభు ఇదిగో మా తండ్రి మరి అత్తవారింటి దగ్గర ఉన్నటువంటి లలితను ఇక్కడ నుండి మా ప్రభ మరి తల్లిదండ్రులు కుటుంబ పక్షంగా అంతర్వేదపాలెం వెళ్ళి మా ప్రభ అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాన్ని మా ప్రభు మరి జరిగించి అనంతరం మా తండ్రి మరి ప్రసవం నిమిత్తమై తల్లివారింటికి కుమార్తెను తీసుకొచ్చినటువంటి సమయంలో ఇప్పుడు మా ప్రభ మరి అత్తవారింటి నుండి ఈ స్థలానికి వచ్చి మా ప్రభ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి సమయంలో ఇప్పటికి వచ్చినటువంటి వారందరిని బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ జరుగుతున్న కార్యక్రమం అంతా సజావుగా క్రమముగా మీ యొక్క నామహిమార్థమై జరిగించమని ముఖ్యంగా లలితను మీ చేతులకు అప్పగిస్తూ మీ సంరక్షణతో మా ప్రభా గర్భంలో ఉన్నటువంటి మా తండ్రి మరి బిడకును కాలానికి అనుగుణంగా వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ కార్యక్రమం అంతా మీరు జరిగించమని మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనము పక్షిరాజు యౌవనము వలెని క్రొత్త యౌవనమై వెలయునట్లుగా మేలిచినేదు భావమును సంతృష్టి పరచునుగా ఆకారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మూల్యంబు చేయాడు కృపోన్నతుడు నీపైనెప్పుడు. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్న ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినములు లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చిననియు నమ్ముచున్న పరిశుద్ధాత్మ నమ్ముచున్న పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిజ జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చునండి. బైబిల్ పాఠాన్ని చదువుకుందాం. సంకీర్తన 127. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చావరాత్రి అయిన తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారిని తన అంబుడికి నింపుకునే వాడు తండ్రి. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించున్నారు. ఈ వాక్యం దేవుని పరిశుద్ధ నామానికి ఆనందము పొందుకున్నటువంటి విధానాన్ని బట్టి దుబాయ్ దేశంలో ఉన్నటువంటి ఇస్సాక్ అదేవిధంగా లలితలకు శుభాలు తెలియజేస్తూ ఇరుపక్షాల కుటుంబ సభ్యులకు కూడా
ఈ ఆనందకర సమయాన్ని బట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు సమయంలో ఇరుపక్షాల వారి యొక్క స్థలములో కూడుకొని దేవుణ్ణి మహిమపరచు నిమిత్తమై లలిత యొక్క సుఖవంతమైనటువంటి ప్రసవం కొరకు మరి ప్రార్థించేటువంటి సమయంలో తాడి సామ్యులు గారు ప్రార్థించవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. మీ పరలోక తండ్రి, సర్వశక్తి గల దేవానికి వందనాలు ప్రభువా. ఈ నిమిత్తం మీ అందరం కూడి నేను స్తుతిస్తున్నట్లు ఆరాధించుకు కూడినాము సమస్తమైన వాడువు. అలాగే తండ్రి లలిత ఆత్వారిని గురించి బంధువులు వాళ్ళందరినీ మా మధ్య తోడుకు వచ్చిన వందనాలు లలిత తండ్రి ప్రభువా. ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ప్రార్థన చేయించినాం. గర్భఫలం ఎగువచ్చు బహుమానం అన్నాం. ఆ బిడ్డ ఏ బిడ్డ ఇస్తున్నారో తను మాకు తెలియదు, కానీ ఈ యొక్క వాక్యంలోనూ ప్రార్థనలు బిడ్డను పెంచే భాగ్యం తల్లిదండ్రులుగా ఇచ్చేది, తల్లిదండ్రులు దీవించండి. అలాగే అత్తమామ గురించి కూడా ప్రార్థన చేయించినాం. అలాగే అమ్మ నాన్నల గురించి కూడా ప్రార్థన చేయించినాం తండ్రి. ఆదరించాల్సిన వరకు నీ కార్యము నీ నామాన్ని మహిమార్థంగా జరుగుతూ కృప ఇచ్చేది ఏసున నడుస్తున్నా తండ్రి. ఒక 5 నిమిషాలు దేవుని మాటలు సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకున్నటువంటి 127వ సంకీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బిడ్డలు వారు కుమారుడైన కుమార్తె అయిన ఇరువుని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ కుమారులు యెహోవాని గురించి స్వాస్యము, గర్భఫలము కూడా ఆయన ఇచ్చు బహుమానమే. అంటే బిడ్డలు ఎవరైనా కుమారులైనా కుమార్తెలైనా దేవుడు మాత్రమే ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడని మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియ విశ్వాసులారా, మన యొక్క జీవితంలో ఏ కార్యము జరగాలన్నా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి జరుగుతూ ఉంటాయని మనం గుర్తించాలి. ముఖ్యంగా బిడ్డల విషయంలో, అంటే ఆస్తిపాస్తుల విషయంలో గనక వస్తే యెహోవా ఇల్లు కట్టించుని యెడల అనేటువంటి వ్రాయబడినటువంటి యొక్క మాటలో అది భౌతికపరమైనటువంటి ఇల్లుగాను, అంతేకాకుండా కుటుంబము కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి కట్టేదిగా ఉంటూ ఉన్నదని, దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే ఏదైనా సరే మన జీవితంలో జరుగుతూ ఉందని మనము గమనించే వారముగా ఉంటూ ఉన్నాం. దేవుడు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో దేవుడు ఇవ్వకపోయినా మరి అన్యాయంగా అక్రమంగా కూడా సంపాదించేటువంటి వారు, ఆర్జించేటువంటి వారు కూడా ఉంటారు. అయితే దానికి మించినటువంటి ఈ గర్భఫల విషయంలో మాత్రము కేవలం దేవుడు ఇస్తేనే, దేవుని యొక్క సంకల్పము అయితేనే అది జరగటానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే మార్గము లేదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. దేవుడు ఆది కాండంలో కనుక మనం చూస్తే వివాహ వ్యవస్థ అనేది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు వారిని ఇరువురిని కూడా ఏకము చేసి ఆశీర్వదించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఆశీర్వదిస్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబరుచుకుని అనేటువంటి ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమిటి అనగా, ఈ వివాహ వ్యవస్థ ద్వారా ఈ యొక్క భూమి మీద సంతానాన్ని లేదా ఆ మనుషులను వృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశము దేవునిలో మనము గమనించాలి.
కాబట్టి ఆదిలోనే ఈ వివాహం అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటంలో గల ప్రాముఖ్యమైన ఉద్దేశము సంతానముగా మనుషులను వృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశముతో దేవుడు యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అప్పటి నుండి కూడా ఈ విధంగా ఈ వివాహ వ్యవస్థ ద్వారా భార్యాభర్తలకు సంతానమును దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ప్రేమ వల్ల లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ అధ్యాయము 40వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. అంటే ఆశీర్వాదం ఇది. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని కేవలం దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి ఆశీర్వాదముగా మనము ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇస్సాక్, లలిత అనేటువంటి ఈ యవనస్తులకు గత సంవత్సరం దేవుడు తన యొక్క పరిశుద్ధ వివాహము జరిగించినటువంటి సమయంలో ఈ సంవత్సర కాలములో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఇచ్చినటువంటి గర్భఫలము ఇది దేవుని యొక్క ఆశీర్వాదముగా, దేవుని యొక్క సంకల్పముగా దేవుడు ఇవ్వటం ద్వారా లలిత గర్భము ధరించినటువంటి పరిస్థితి. ప్రేమను వల్ల ఆదికాండం 33వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చదవండి ఎవరైనా. 33:5. యాషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి మీరు నీకు ఏమి కావాలని అడిగినందుకు అతడు మీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. ఇశ్రాయేలు యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత యాకోబు తన యొక్క సహోదరునటువంటి ఏశావుతో కలుసుకోవడానికి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలుగా మారినటువంటి సమయంలో యాషావు అదేవిధంగా యాకోబులు అనగా ఇశ్రాయేలు ఇక్కడ కలుసుకున్నారు, సహోదరులు ఇరువురు కూడా. అంతవరకు కూడా మరి ఆ యాకోబు చేసినటువంటి మోసాన్ని బట్టి యాషావు అంటే భయపడినటువంటి ఈ యాకోబు నేను నా యొక్క సహోదరుని కలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అతడు బయలుదేరి వెలిసినటువంటి సమయంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై మరి ఆ దేవుడితో పోరాడి గెలిచినటువంటి వాడిగా యాకోబు ఇశ్రాయేలుగా అక్కడ మారినటువంటి సమయంలో యాషావు ఇశ్రాయేలుని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలుతో ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి ఎవరు వీరంతా అని అడిగినటువంటి సమయంలో ఇశ్రాయేలు అంటూ ఉన్నాడు, నీ సేవకునికి దేవుడు దయచేసినటువంటి పిల్లలే. దేవుడే దయచేశారు వీరందరినీ కూడా నాకు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క దయ ద్వారా, దేవుని యొక్క ఆలోచన బట్టి ఇది దేవుని ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని ఇశ్రాయేలు అక్కడ తన యొక్క సహోదరునితో జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.
అదేవిధంగా 48వ అధ్యాయము ఆది కాండంలో చూస్తే 8వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి ఆ ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు అంటూ ఉన్నాడు తన యొక్క తండ్రితో, వీరు నా కుమారులు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన. చూడండి ఇక్కడ యోసేపు కూడా, యోసేపుని తన తండ్రి అడుగుతూ ఉన్నాడు, వీరంతా ఎవరు? యోసేపు చెప్తూ ఉన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సంతానమే, వీరంతా కూడా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నా పిల్లలే. ఇటు రీతిగా ఈ వచనాలు అనేకము మరి ఆ దేవుడు పిల్లలను దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనేటువంటి ఈ సంఘటనలు, వాక్యాలు మనకి బైబిల్ గ్రంథంలో అనేకము కనిపిస్తున్నటువంటి సందర్భం ప్రియమైన వల్ల. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము గుర్తించవలసింది, మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇస్సాకు లలిత దంపతులకు దేవుడు స్వాస్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మరి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉన్నటువంటి మరి పరిస్థితి ప్రియ విశ్వాసుల, కొద్ది రోజుల్లో మరి ఆ కుమార్తె ప్రసవం కాబోతుంది. దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఇరుపక్షాల వారు కూడా ఈ స్థలంలో కూడుకొని సంతోషిస్తూ సుఖమైనటువంటి ప్రసవాన్ని, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలం కాబట్టి ఆ గర్భఫలము కొరకు, అదేవిధంగా మరి సుఖవంతమైనటువంటి ప్రసవాన్ని కూడా దేవుడే ఏ ఇబ్బంది లేకుండా సుఖవంతంగా దేవుడు ఈ కార్యాన్ని జరిగించడానికి పూనుకున్నటువంటి వాడిగా మరి ఉంటూ ఉన్నాడని మనం గుర్తిస్తూ మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటే దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని మరి ఆ కుమార్తెకు దయచేయబోతున్నటువంటి పరిస్థితి ప్రేమ వల్ల. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం. సుఖవంతమైనటువంటి ప్రసవం, ఏ విధమైనటువంటి మరి భయము ఆందోళన ఆమెలో మరి లేకుండా దేవుని చేత మనందరి చేత కూడా ధైర్యపరచబడి ప్రార్థించబడటం ద్వారా దేవుడు మన ప్రార్థన ఫలితంగా చక్కటి బిడ్డను కుమార్తెకు ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదము ఈ కుటుంబంలో మరి కుమార్తె యొక్క జీవితంలో దేవుడు మరి దయచేయబోతూ ఉన్నాడు. ఈ సమయంలో మరి ఇద్దరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్న అనంతరము కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. మా శ్రేయుల నుండి ఎదురు చేయండి ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, కృపామయుడా, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈ యొక్క ఉదయ సమయమే నా ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభా, ఇదిగో తండ్రి బిడ్డను నా ప్రభా నీ యొక్క పాద సన్నిధికి తోడుకుని వచ్చి నా దేవానికి స్తోత్రనైనా నా ప్రభా ఇస్సాకును నా ప్రభా బిడ్డను ప్రేమించి ఇచ్చినటువంటి నా ప్రభా నీ ఘనమైన వరానికి నా ప్రభా మేము వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. నైనా ఇరువురి కుటుంబాలకి ఎంతో ఆనందాన్ని దయచేసినందుకే నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన గర్భఫలము దేవానికి స్తోత్రనైనా ఆ ఫలాన్ని ఫలింపజేసిన ఆయన నా ప్రభా నైనా ఎంతో ఘనపరుస్తున్న తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇరువురిని ప్రేమించిన ప్రభా బిడ్డకిచ్చినటువంటి ఈ సంతానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. గర్భంలో పిండం పడిన మొదలుకొని ప్రభా ఇంతవరకు నైనా బిడ్డని ఎంతగానో గణపరుచుకున్నావు ప్రభు. బిడ్డకు ఆరోగ్యం ఇచ్చావునైనా నా ప్రభా, తల్లికి బిడ్డకు ఎంతో ఆనందాన్ని దయచేసావు తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు, వందనాలు వందనాలు ప్రభా.
నాయన బిడ్డకి ఎటువంటి హాని కలగకుండా నీ రెక్కలతో భద్రపరుచుకున్నందుకే నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభా, గర్భంలో ఉన్న శిశువు నా ప్రభా ఎంతో సంతోషించి ఘనముగా ఉంటారంట ప్రభా, నీకు స్తోత్రనైన. అది మీ చిత్తం నాయన, మీ చిత్తం లేని ఏది జరగదు రాజా, నీకు స్తోత్రనైన. నువ్వు రాజాది రాజువయ్యా, నీకు స్తోత్రనైన. హల్లెలూయా. నా ప్రభ, నీ ప్రియకుమారుని భూలోకానికి పంపించినైన కన్య అయిన మరియకు ఎలాగైతే గర్భం ధరించి నా ప్రభ సంతోషముగా బిడ్డను దయచేసి ఉన్నావు, ఆ రీతిగా నా ప్రభ నైనా నా ప్రభ బిడ్డను దీవించండి, ఆస్వాదించండి ప్రభ. నైనా సుఖ ప్రసవేదన దయచేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి. నాయన ఇంతవరకు కాపాడిన తండ్రి మీరయ్యా, నీకు స్తోత్రనైనా. నీ చిత్తమైతే నా ప్రభ నైనా ప్రసవ దినములు వచ్చే వరకు నైనా ప్రసవ దినములు నాయన సంతోషంగా ప్రసవించి ఆనందించి నాయన ఆ తల్లి నా ప్రభ నైనా బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోయే భాగ్యం బిడ్డకు దయచేయండి. కుటుంబాలకి నాయన ఆనందాన్ని సంతోషాన్ని దయచేయండి. మాకందరికీ ఆనందాన్ని ప్రసాదించే దేవుడు మీరు కనుక నాయన మీ యొక్క పాద సన్నిధిలో బిడ్డను అప్పగించుకుంటున్నాము నాయన. మీ చిత్తమైతే ఈ క్షణం మొదలుకొని ప్రభ ఆ బిడ్డకు ప్రసవ అయ్యే వరకు నాయన మీరే కాపుదలనిచ్చి నడిపించమని, బిడ్డకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘకాపురి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తా ఉన్నాను. కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. మా బావగారు అబ్రహం గారు ఆయన భార్య లక్ష్మీకాంత గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెలను మన కోడల లలిత గారిని బట్టి ఈరోజు ఈ విధంగా మేము సంతోషించడానికి, తనకిచ్చిన గర్భఫలం బట్టి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి, మాకు అందరికీ దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి ప్రభుని ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి లలితను శాపను దేవుడు జతపరిచి సకాలంలో దేవుడు జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫలాన్ని అనుగ్రహించారు. అందరి బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, కుటుంబానికి, అందరికీ నా ప్రేమించిన బంధువులందరికీ నా ప్రత్యేకమైన వందనం తెలుస్తూ ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు పరమ తండ్రి, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అయిన తండ్రి, మమ్మల్ని ఈ విధంగా ప్రభువా నడిపించి క్షేమపరిచి ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇదిగో ప్రభా లలిత నిమిత్తము తన తండ్రి అలాగే ప్రభా తన తల్లి గారు చేసుకున్న తండ్రి గారు మరి తన కుమార్తెను తీసుకునే ప్రభా క్షేమంగా వచ్చి కార్యక్రమం చక్కబెట్టుకోవడానికి ఆయన అలాగే తాతగారు, అమ్మమ్మ గారు, నానమ్మ గారు, పెదనాన్నగారు, కుటుంబీకులందరూ కూడా ప్రభా ఈ కార్యక్రమంలో ప్రభా సంతోషపడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేశంలోని కుమారుడి సాగాన్ని బట్టి ఆయన చేసిన ఉద్యోగాన్ని బట్టి ప్రభా నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే నాయన కోడలు లలిత గారిని బట్టి ప్రభాని స్తోత్రాలు. చక్కటి రీతిలో ప్రభా 8 నెలల గర్భవతిగా ఉన్నారు నాయన, స్తోత్రాలు. 9 మాసాలు నిండిన తర్వాత ప్రభా సుఖప్రసూతిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ బిడ్డను తల్లిని బట్టి ప్రభా మేము మళ్ళీ ఒకసారి ఈ స్థలంలో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించాలి, కనపరిచారు ప్రభా. సహాయం చేయండి. నీ కృపా, నీ క్షేమము, నీ పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభా మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబానంతటికి నీ క్షేమము, అభివృద్ధి, దీవెన, ఆశీర్వాదము, అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాలు, ఆయుష్కారాలు మీరు పరిపూర్ణంగా అనుగ్రహించండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో విందు కార్యక్రమంలో ప్రభావ మీరు తోడుండండి. తిరుగు మా ప్రయాణ కార్యక్రమంలో మీరు తోడుండండి. అలాగే నాయన లలిత పక్షంగా ప్రభావ మీరు అధికమైన మేలులు, ఆశీర్వాదాలు, మీరు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదింపజేసి అలాగే సంఘం అంతటి ప్రభా శిల సమాజాన్ని, సమస్తాన్ని కూడా ప్రభా నీ కృపలోనైనా భద్రపరిచి దీవించినైనా సంఘ కాపరి గారిని, పాస్టమ్ గారిని కూడా ప్రభా నీ కృపలో ప్రభా దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సకల సమృద్ధి, ఆశీర్వాదాలు ప్రభా ఈ గృహానికి వచ్చిన మాకును నాయన మీరు తోడుగా ఉండి నడిపించి లలితకు కావాల్సిన నాయన ఆయురాగ్య పరిపూర్ణంగా దయచేసి ఈ దేశంలోని కుమారుడు ఇస్హాక్ గారికి కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ఇచ్చినాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయగలిగిన మా ప్రియ ప్రభు మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంతోష సమయాన్ని మా ప్రభు మీరు మా తండ్రి మరి కుటుంబానికి ఇచ్చిన విధానం కొరకే స్తోత్రాలు. మా ప్రభు ముఖ్యంగా మా తండ్రి మరి ఇస్సాకు లలిత దంపతులను బట్టి మరి మీ సన్నిధానానికి వస్తున్నాం. మా ప్రభు మరి ఇస్సాకు దుబాయ్ దేశంలో చేస్తున్నటువంటి వర్క్ను బట్టి క్షేమంతో, ఆరోగ్యముతో, మీ కాపుదలతో నింపండి. ఇది మా తండ్రి కొద్ది రోజుల క్రితం మా ప్రభు మరి దుబాయ్ దేశం నుండి మా తండ్రి మరి శేఖర్ గారు
కుమార్తె లలితను మా ప్రభా మరి తీసుకురావడానికి మీరు అనుకూలపరిచిన దాని కొరకే స్తోత్రాలు. మా తండ్రి ఇటీ సమయంలో మా ప్రభు మరి మొన్న సోమవారం మా తండ్రి మరి ఇక్కడ నుండి మా ప్రభు మరి అంతర్వేది పాలు వెళ్ళి అక్కడ మా ప్రభా ఈ యొక్క కూడికను జరిపించుకున్నటువంటి సమయాన్ని బట్టి వందనాలు. అనంతరం మా ప్రభా ఈరోజు మా తండ్రి మరలా మా ప్రభు అంతర్వేది పాలెం నుండి మా ప్రభా ఈ స్థలానికి ప్రియులను తోడుకుని వచ్చారు. అదే రీతిగా మా ప్రభు మరి స్థానికంగా ఉన్నటువంటి మా తండ్రి మరి సంఘము మా ప్రభు మరి కుటుంబ సభ్యులు ఇరుపక్షాలు కలిసి మా తండ్రి కుమార్తె కొరకు మా ప్రభు మా తండ్రి మరి ప్రార్థించు నిమిత్తమై ఈ కార్యక్రమాన్ని మా ప్రభా మరి జరిగిస్తూ ఉండగా ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఇంకా జరగబోయేటువంటి కార్యక్రమం అంతా మీ యొక్క నామహిమార్థమే జరిగించమని మరి వేడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మా ప్రభు మరి లలితాన్ని బట్టి మరి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇచ్చినటువంటి గర్భఫలం మా ప్రభు కాలానికి అనుగుణంగా మా తండ్రి గర్భంలో మా ప్రభు ఆయుర ఆరోగ్యాలతో మా తండ్రి మరి చక్కటి మా ప్రభ అవయవాలతో మా తండ్రి మా ప్రభు ఆరోగ్యవంతంగా బిడ్డ మా ప్రభా మరి పెరగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరి మా ప్రభా నెలలు నిండిన తర్వాత కుమార్తె మా ప్రభు మరి సుఖవంతమైనటువంటి ప్రసవాన్ని మీరు దయచేయవచ్చిన విధానం కొరకే స్తోత్రాలు సమర్పిస్తూ మా ప్రభు మరి కుమార్తెను కూడా అందునిమిత్తము సిద్ధపరచమని వేడుకొంటున్నాం. ఏ భయము ఆందోళన లేకుండా దేవుడు చక్కటి బిడ్డను మాకు అనుగ్రహిస్తాడనేటువంటి విధముగా మా తండ్రి కుమార్తె కూడా మా ప్రభా మా తండ్రి ప్రార్థించుకుంటూ మా ప్రభు ధైర్యంగా మా తండ్రి మా ప్రభా మరి ఉండటం ద్వారా ఆమెకు ప్రార్థన ధైర్యము ఇరుపక్షాల వారు ఇక్కడ కూడుకున్నటువంటి వారు బంధువులు మిత్రులు శ్రేయభిలాషులు సంఘస్థులు మా తండ్రి ఈ ప్రార్థన మా ప్రభా మీరు ఆలకించి మా ప్రభా అది ప్రార్థించిన విధముగా మా తండ్రి చక్కటి బిడ్డను మా ప్రభా మా తండ్రి ఈ కుటుంబానికి కుమార్తెకి మీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. త్వరలోనే మా ప్రభు అటు కార్యాన్ని బట్టి మా తండ్రి మరలా సంతోషముతో మా తండ్రి మా ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా తండ్రి ఈ ఏ స్థలంలో మా ప్రభా ఈ యొక్క మా తండ్రి కృతజ్ఞతాస్తుడిక మా ప్రభా మరి ఏర్పాటు చేయలాగిన మా తండ్రి మీరే మా ప్రభు మీ కార్యం జరిగించమని మరి ప్రార్థన చేస్తూ మా ప్రభు ఇటు తరుణంలో లలితాన్ని బట్టి ఆమె యొక్క ఆరోగ్యాన్ని బట్టి మా తండ్రి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి ఇదిగో మా ప్రభా ఎవరైతే మా తండ్రి డాక్టర్ మా ప్రభు మరి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారో వారికి మీ జ్ఞానం దయచేయండి మా ప్రభా. ఏ మందులు వాడాలో మా ప్రభా ఏ సలహాలు ఇవ్వాలో మా తండ్రి అటు సలహాలు మందులు వారు మరి సమయానికి ఇవ్వటం ద్వారా మా తండ్రి వాటిని పాటించడం ద్వారా మా ప్రభు తండ్రి మరి చక్కటి బిడ్డకు మా ప్రభా కుమార్తె జన్మనివ్వటానికి మా తండ్రి మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలో కూడుకున్నటువంటి వారందరిని బట్టి మరి ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మరి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా జరగబోయేటువంటి కార్యక్రమాన్ని బట్టి మా తండ్రి మరి వేడుకుంటూ సమస్త మర్యాదగా క్రమంగా మీ యొక్క నామహిమార్థమే మా ప్రభు జరిగించిన దేవా మరి ఇంకా మిగిలిన కార్యక్రమాన్ని కూడా మీరే జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె పరలోకమున మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచుకుని గాక ఈ రాజ్యం వచ్చును గాక ఈ చిత్తం పరలోకమున నెరవేర్చును నెరవేరును గాక మాడుతున్న ఆహారములు దయచేయము మన అపరాధములు చేసి శక్తి ప్రకారం అపరాధం క్షమించము శోధనలో తేక దుస్తుని తప్పించము రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవైనవి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల సంరక్షణ కూడా వస్తున్న మనందరికీ మరి ముఖ్యంగా దుబాయ్ దేశంలో ఉన్నటువంటి ఇస్సాకునకును గర్భంతో ఉన్నటువంటి కుమార్తె లలితాకును గర్భంలో ఉన్నటువంటి శిశువుకును ఇరుపక్షాల తల్లిదండ్రులు శ్రేయభిలాషులు రక్త సంబంధికులకు అందరికీ సదా తోడైండి సుఖవంతమైనటువంటి ప్రసవాన్ని దేవుడు కుమార్తెకు దయచేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమిషా ఆశతో నమ్మి ఉన్నా నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ ఉన్నారండి, కూర్చోండి.
దీవిస్తావని ఊహించనే లేదయ్యా, కరుణిస్తావని ఊహించలేదయ్యా, దీవిస్తావని ఊహించనే లేదయ్యా, కరుణిస్తావని కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును, నమ్మకముగా యథార్థతతో నీ కృపలోనే సాగిదన్. కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును, నమ్మకముగా యథార్థతతో నీ కృపలోనే సాగిదన్. ఊహించలేదయ్యా దీవిస్తావని, ఊహించనే లేదయ్యా కరుణిస్తావని. నీ ప్రేమతో నీ ఆత్మతో నన్నాదరించిన నా తండ్రివై, నా తోడువై, నా నీడవై, నా కడుపు నింపిన నా తల్లివై. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోనే, ఆ బదులుగా ఏమివ్వగలనయ్యా. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోనే, ఆ బదులుగా ఏమివ్వగలనయ్యా. ఊహించలేదయ్యా దీవిస్తావని, ఊహించనే లేదయ్యా కరుణిస్తావని. ఆవేదనలో ఆశోధనలో నా చెంత చేరిన నా దైవమై, నిజాడలో ఆ కల్వరిలో